లాస్ట్ క్లాస్లో మనం ఈ సీక్వెల్ సర్వర్ అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. అంటే ఒక ఆర్డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్కి రూల్స్ ఎవరు చెప్పింది? ఈఎఫ్ కార్డ్ 12 రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్ అని చెప్పడం జరిగింది. ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ఫ్యూచర్స్ని లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ యొక్క ఎయిమ్ ఇదేనమాట. అదే ఫీచర్స్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూసుకున్నట్లయితే మీకు డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ ప్రతిదీ కూడా టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది అనేది. అంటే రోస్ అండ్ కాలమ్స్, ఫీల్డ్స్ ఇట్లా ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఈజ్ ఏ డేటాబేస్ అని చెప్పుకున్నాం. అండ్ మోర్ సెక్యూరిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఈ అథెంటికేషన్, ఆథరైజేషన్ మీరు ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నారనుకుంటాను. ఎస్క్యూఎల్ సర్వర్ ప్లస్ ఎస్ఎస్ఎంఎస్. ఎస్ఎస్ఎంఎస్ తోటి మనం ఎస్ఎస్ఎంఎస్ మీద అంటే ఇక్కడ మీకు సెర్చ్లో ఎస్ఎస్ఎంఎస్ అనగానే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే స్టార్ట్అప్ స్క్రీన్ ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ అథెంటికేషన్ స్క్రీన్. ఎవరు దీంట్లోకి ఈ సర్వర్ పేరు అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. వాళ్ళ సపోజ్ నేను చాలా సర్వర్స్ ఇన్స్టాల్ చేసి ఏ సర్వర్కి కనెక్ట్ కావాలి. మరి అథెంటికేషన్ విండోస్ అథెంటికేషనా లేకపోతే ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు ఓన్గా యూజర్ సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. విండోస్ అథెంటికేషన్ అంటే ఆల్రెడీ మీరు విండోస్ 10లో లేదంటే 11లో 8లో వీటిల్లో ఏదైతే యూజర్స్ క్రియేట్ చేసి పాస్వర్డ్ పెడతారో సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ అథెంటికేషన్నే వాడుకుంటుంది. సో ఇక్కడ విండోస్ అథెంటికేషనే పెట్టాను. సో కనెక్ట్ అంటే ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ సర్వర్కి మనం ఎస్ఎస్ఎంఎస్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం అని అర్థం. సో ఎవడు పెడితే వాడు కనెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఆ అథెంటికేషన్ ఈ యూజర్ పర్టికులర్స్ అండ్ వాడి పాస్వర్డ్స్ అన్నీ వాడికే తెలుసుంటాయి. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెక్యూరిటీ. అండ్ ఆథరైజేషన్, వీడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయగలడు అనేది లోపల ఏ డేటాబేస్ని, సపోజ్ కంపెనీ డేటాబేస్ని, దాంట్లో ఉండే టేబుల్స్ని వీడు జస్ట్ చూడగలడా, లేదంటే కొత్త టేబుల్ని క్రియేట్ చేయగలడా, లేకపోతే సపోజ్ ఎంప్లాయీ డేటా ఉంది ఓన్లీ వీడు చూడగలడా. సపోజ్ సెలెక్ట్ అంటాను, సెలెక్ట్ అనగానే ఈ డేటా ఇక్కడికి వస్తుంది. దీన్ని ఏమన్నా మాడిఫై వీడు చేయగలడా అనేది వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనం ఇచ్చే పర్మిషన్స్నే ఆథరైజేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇట్లా సెక్యూరిటీ లేయర్స్ అనేటివి ఇక్కడ చాలా ఉంటాయి. ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పార్ట్ అనమాట. ఇది డెవలపర్ పార్ట్ కాదు. ఇది వాడన్ని సెటప్ చేసి ఇస్తాడు జనరల్గా. అండ్ రిడ్యూస్ డేటా రిడెండెన్సీ అండ్ డేటా కన్సిస్టెన్సీ యూజింగ్ నార్మలైజేషన్. డేటా ఎక్కడ కూడా డూప్లికేట్ డేటా రాకుండా, అన్వాంటెడ్ డేటా రాకుండా మీరు నార్మలైజేషన్ ప్రాసెస్లో ఈ డేటాని సెట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏదన్నా ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్లోనే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్ ఇట్లా కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అని ఉంది. కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ రాలేదు. అది డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రమే ఇచ్చాడు. మరి డిపార్ట్మెంట్ నెంబర్ అంటే 20th డిపార్ట్మెంట్ ఏంటది? సేల్స్ డిపార్ట్మెంటా, పర్చేజ్ డిపార్ట్మెంటా ఏంటి? ప్లస్ దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్, అది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, హైదరాబాద్లో ఉందా, చెన్నైలో ఉందా, కోల్కతాలో ఉందా, అవన్నీ ఏ టేబుల్లో ఉంటాయి? డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంటాయి. మరి ఈ ఎంప్లాయీకి సంబంధించిన లోన్స్ ఏదైనా తీసుకున్నాడు, అది లోన్ అనే టేబుల్లో ఉంటాయి. ఆ లోన్ టేబుల్లో లోన్ నెంబర్ అవన్నీ ఇచ్చుకుంటూ ఏ ఎంప్లాయీ అయితే తీసుకున్నాడో ఆ ఎంప్లాయీ యొక్క నెంబర్ ఆ లోన్ టేబుల్లో ఉండింది. అలా కాకుండా నేను అన్ని ఈఎంపీ టేబుల్లో పెట్టేస్తాను అని అన్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ ఈ ఎంప్లాయీ నెంబర్ ఇట్లా మొత్తం ఇచ్చేశారు. ఇక్కడ డిపార్ట్మెంట్ నేము, లొకేషను
అండ్ లోన్ నంబరు, లోన్ నేము, ప్లస్ ఫ్యామిలీ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, అవి ఇవి మొత్తం ఇచ్చేశారు. హండ్రెడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఒకే టేబుల్లో ఉండిపోతాయి. అక్కడ డేటా రిడెండెన్సీ వస్తుంది, డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ పర్టికులర్ స్మిత్ అనేవాడు లోన్ తీసుకోలేదు, కానీ లోన్కి సంబంధించిన ఫీల్డ్స్ ఇక్కడ ఎంటీగా ఉంటాయి. అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుంది, మీకు లైక్ మెమొరీ అనవసరంగా తినేస్తుంది అనమాట. అన్ని ఫీల్డ్స్కి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికి సపరేట్గా టేబుల్స్ని స్ప్లిట్ చేయడం, వాటి మధ్యలో రిలేషన్షిప్ అనేది మనం పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు. అదే ఇక్కడ నార్మలైజేషన్ అని చెప్పేసి అంటాం. డేటాని విడివిడిగా వీలైనంత పార్ట్లుగా చేయడం, వీలైనంత సబ్ టేబుల్స్ లాగా చేసి వాటి మధ్యలో కనెక్షన్స్ పెట్టుకోవడం. అండ్ ఈజీ టు మ్యానిపులేట్ డేటా యూజింగ్ డిఎంఎల్ కమాండ్స్. డేటాని స్టోర్ చేయాలన్నా, ఈ డేటాని స్టోర్ చేయాలంటే ఇన్సర్ట్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. డేటాని మాడిఫై చేయాలంటే అప్డేట్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. డేటాని డిలీట్ చేయాలంటే డిలీట్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అంతేగాని ఎక్సెల్లో మాదిరి డైరెక్ట్గా నేను వెళ్ళి అక్కడ టైప్ చేస్తాను, అక్కడ డిలీట్ చేస్తానంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే సిస్టమేటిక్ వేలో ఉండాలి. వాటికి వాడే కమాండ్సే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఇవన్నీ కూడా కేటగిరీస్ మళ్ళీ చెప్తా. ఈ కమాండ్స్ని యూజ్ చేసి డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. మరి ఉండే డేటాని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ఉండింది. దీనిగానే ఎస్క్యూఎల్ క్వరీ అని చెప్పేసారు. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో సెలెక్ట్ అనేది ఉండిద్ది. ఈ సెలెక్ట్ ద్వారా మనం డేటాని సెలెక్ట్ చేస్తాం. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి సెర్చ్ అని నొక్కుతారు బటన్. సెర్చ్ బటన్ నొక్కగానే ఇంకేమవుతుంది, సెలెక్ట్ కమాండే యాక్టివ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఈ సెలెక్ట్ కమాండ్ ఏ సర్వర్లో, ఏ వెబ్సైట్లో మీరు అడిగిన డేటా ఉందో అదంతా తీసుకొస్తుంది. డేటా స్టోర్ చేయడం ఎంత ఇంపార్టెంటో డేటాని తీసుకురావడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఎస్క్యూఎల్లో సెలెక్ట్ స్టేట్మెంటు లేదంటే క్వరీయింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇది వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్. అండ్ ఫాస్ట్లీ రిట్రైవ్ డేటా యూజింగ్ ఇండెక్సెస్. ఇక్కడ మనకి ఇండెక్సెస్ అనే ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. మనం ఈ టేబుల్స్కి ఇండెక్స్లు మనం పెట్టుకోవచ్చు. సో ఇండెక్స్లు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే దాని యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది, డేటా రిట్రైవల్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇట్లా మీకు సపోజ్ ఇక్కడ ఎన్ని ఒక 14 to 15 రికార్డ్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటికి ఇండెక్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటికి ఇండెక్స్ పెట్టి ఇండెక్స్ టేబుల్ సపరేట్గా పెట్టి ఇవంతా గందరగోళం అవసరం లేదు. ఎప్పుడైతే లార్జ్ డేటా ఉందో, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్, థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా ఉన్నప్పుడు వాటిల్లో ఉండే సమ్ పార్ట్ ఆఫ్ డేటాని మీరు తీసుకురావాలి అన్నప్పుడు ఇండెక్సెస్ అనేటివి ఆ టేబుల్ డేటా మీద మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ కంపల్సరీ టు యాక్సెస్ డేటా ఇన్ క్విక్కర్ వే. మరి మన బుక్లో ఎట్లయితే ఒక 1000 పేజీల బుక్ ఉంది, ఆ బుక్లో పలాని పేజీకి డైరెక్ట్గా ఎలా వెళ్తాం, ఫస్ట్ ఇండెక్స్ చూస్తాం, డైరెక్ట్గా ఆ పేజీకి వెళ్తాం. అలానే ఇక్కడ కూడా దీని యొక్క ఆర్డిబిఎంఎస్ యొక్క బిహేవియర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డేటా షేరింగ్ యూజింగ్ వ్యూస్. టేబుల్స్ ఎలా మనం క్రియేట్ చేస్తామో టేబుల్కి సపోర్టింగ్గా ఇవన్నీ వ్యూస్, సినానిమ్స్, ఇట్లా చాలా ఇంకా ప్రోగ్రామబిలిటీలో ప్రొసీజర్స్ ఇవన్నీ ఉంటాయండి. చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఈజ్ వ్యూ. ఇదేం చేస్తుందంటే టేబుల్స్లో ఉండే రకరకాల టేబుల్స్లో ఉండే, ఇక్కడ సపోజ్ చాలా టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం, దాంట్లో వాటిల్లో ఉండే రిక్వైర్డ్ డేటాని మాత్రమే మీకు తీసుకొచ్చి ఒక వ్యూ లాగా క్రియేట్ చేస్తుంది. ఆ వ్యూనే మీరు అప్లికేషన్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లైక్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, సూపర్ మార్కెట్లో ఎంట్రీస్ ఉన్నాయి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటాయి బాక్సుల్లో. ప్రోడక్ట్ ఏంటి, మీ పేరేంటి, మీ ప్రోడక్ట్ ఏంటి, మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇట్లాంటివి ఉంటాయి. ఇదేంటిది, మీరు పర్చేజ్ చేస్తున్న డీటెయిల్స్ అక్కడ. బట్ ఆ స్క్రీన్ మీద ఉండే ఆ ఫీల్డ్స్ అన్నిటికీ రకరకాల టేబుల్స్లో నుంచి కావాల్సిన డేటా అక్కడ వచ్చి ఉంటుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ వ్యూస్. సో వ్యూ ఈజ్
ది కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్. ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ మీకు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ గురించి క్లియర్గా వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ టేబుల్లో ఏమున్నది అనేది మీకు తెలియదు, వ్యూ ద్వారా మాత్రమే మీరు డేటాని మేనేజ్ చేస్తూ వస్తారు. సో ఒక సెక్యూరిటీ లేయర్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. మెయిన్ టేబుల్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు వ్యూస్ ద్వారా. కావాల్సిన డేటానే మీరు తీసుకుంటారు. అండ్ మీరు లైక్ ఒక ట్రైన్ రిజర్వేషన్కి వెళ్ళండి, రిజర్వేషన్లో ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఒకే స్క్రీన్లో. అండ్ వాడికి సంబంధించిన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఈ ఎక్కడెక్కడ ఏంటి ఫుడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ ఒకే స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ అవి డిఫరెంట్ టేబుల్స్కి సంబంధించింది ఏ ఫీల్డ్స్ కావాలో అవన్నీ ఒక వ్యూ లాగా తయారు చేసి అక్కడ స్క్రీన్ మీదకి మీకు ఇవ్వడం జరుగుతుంది. వ్యూ అంటే ముందర మీకు కనిపించేది, బ్యాక్గ్రౌండ్లో వేరే ఉంటాయి, వాటికి బేస్ టేబుల్స్ వేరే ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ సపోర్టింగ్ ట్రాన్సాక్షన్స్ విత్ అసిడ్ ప్రాపర్టీస్. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి, నథింగ్ బట్ డిఎంఎల్ కమాండ్స్తో మీరు చేసేదే ట్రాన్సాక్షన్స్. అంటే డేటా స్టోరేజీ, డేటాని స్టోర్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవే ట్రాన్సాక్షన్స్ అంటారు. మరి ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఆర్డిబిఎంఎస్ రూల్స్ ప్రకారం అసిడ్ ప్రాపర్టీస్ని కంపల్సరీగా మీరు ఫాలో కావాలి. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఇవి మెయిన్ అన్నమాట ఇక్కడ డేటాని మీరు మెయింటైన్ చేసేటప్పుడు. మరి ఏంటి అటామిసిటీ ఇచ్చేటప్పుడు, ఎంటైర్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ అట్ వన్స్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్ అట్ ఆల్. ఏదైనా మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఆ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఒకేసారి అయిపోవాలి, లేదంటే క్యాన్సిల్ అన్నా అయిపోవాలి. అది అటామిసిటీ. యునీక్గా ఉండాలి, సగం అయ్యి సగం కాకుండా ఉండకూడదు. సపోజ్ యు ఆర్ డిలీటింగ్ లేదంటే యు ఆర్ అప్డేటింగ్ ఆల్ ది ఎంప్లాయీస్ సాలరీస్ విత్ 5% అప్డేట్ చేస్తున్నారు. మీ దగ్గర 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, 1000 మెంబర్స్కి కూడా 5% అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అట్ ఎ టైం 1000 మెంబర్స్కి అప్డేట్ అయిపోవాలి, లేదు ఏదన్నా ప్రాబ్లం ఉంటే క్యాన్సిల్ అయిపోవాలి. అంతేగాని 1000 మెంబర్స్లో 500 మెంబర్స్కి అప్డేట్ అయ్యి 500 మెంబర్స్కి అప్డేట్ కాలేదంటే ఎవరికి అప్డేట్ అయింది, ఎవరికి అప్డేట్ కాలేదు అని చెక్ చేసి అవన్నీ చేయడం చాలా కష్టం. అందుకనే అటామిసిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆర్డిబిఎంఎస్. అండ్ కన్సిస్టెన్సీ, డేటాబేస్ కంపల్సరీగా కన్సిస్టెంట్గా ఉండాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ దిస్ ట్రాన్సాక్షన్. ముందర ఎలా ఉందో తర్వాత కూడా అలానే ఉండాలంటే ఆ మార్పులు జరిగిన తర్వాత కూడా చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం అక్కడ జరగాలి డేటాబేస్ని. అంతేగాని మీరు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత వేరే విధంగా దాన్ని యొక్క డేటాబేస్ చేంజ్ అయిపోయిందంటే డేటా చేంజ్ కావచ్చు, బట్ డేటాబేస్లో వేరే విధమైన మార్పులు వచ్చాయంటే దట్ ఈస్ నాట్ కన్సిస్టెంట్ మెయింటెనెన్స్ అని అంటాం. ఐసోలేషన్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్కర్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్ఫరెన్స్. అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఐసోలేట్ అయ్యి వర్క్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక ఎంప్లాయీ టేబుల్ని మీ కంపెనీలో యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టేబుల్ అనేది అందరికీ ఒక 10 మందికి కనెక్ట్ అయి ఉంది నెట్వర్క్లో. మీరేం చేస్తున్నారు, ఒక పక్క ఆ ఎంప్లాయీ యొక్క శాలరీని అప్డేట్ చేస్తున్నారు, మీరు అప్డేట్ కమాండ్ అప్లై చేస్తారు. ఇంకొక పక్క అవతల వాడు ఏం చేస్తున్నాడంటే అదే టైంలో ఎంప్లాయీస్ కొన్ని మందిని డిలీట్ చేయబోతున్నాడు, లేదంటే కొత్త వాళ్ళని ఇన్సర్ట్ చేయబోతున్నాడు. ఏది ముందర కావాలి? జనరల్గా వాడు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ అప్డేషన్ ఇస్తే కొత్త వాళ్ళకు కూడా రావాలి. రెండు ఒకేసారి కాన్ఫ్లిక్ట్ అయ్యాయి అనుకోండి, అక్కడ మీనింగ్లెస్, మొత్తం డేటాబేస్ హ్యాంగ్ అయ్యింది.
లేదు మీరు అప్డేట్ చేస్తున్నారు, వాడు డిలీట్ చేస్తున్నాడు అదే డేటాని. సో ఇక్కడ ఇండిపెండెంట్గా ఒక వర్క్ జరిగిన తర్వాత ఇంకొక వర్క్ అనేది జరగాలి. ఆ స్టేటస్ మొత్తం మీకు తెలుస్తూ ఉండాలి. అది ఐసోలేట్ చేయడం. డ్యూరబిలిటీ. చేంజెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అక్కర్స్ ఈవెన్ ద సిస్టమ్ ఫెయిల్ అక్కర్స్. సిస్టమ్ ఒకవేళ ఫెయిల్యూర్ అవుతున్నా కానీ ట్రాన్సాక్షన్ మాత్రం మీకు ఫుల్ఫిల్ కావాలి. అంటే ట్రాన్సాక్షన్ అది క్యాన్సిల్ అన్న అయిపోవచ్చు, లేదంటే పూర్తిగా సక్సెస్ఫుల్గానా అవ్వచ్చు. ఇవి ఐసిటీ ప్రాపర్టీస్ అంట. ఇవి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది ఆర్డిబిఎంఎస్. మీకు తెలియకుండానే వెనకాల జరుగుతూ ఉంటుంది జనరల్గా. అండ్ ఇక్కడ ఆర్డిబిఎంఎస్లో డేటాని స్టోర్ చేసేదానికి ఎట్లా పడితే అట్లా స్టోర్ చేసేదానికి లేదు. ఎంప్లాయీ నేమ్లో ఎంప్లాయీ నేమే ఇవ్వాలి, అంతేగాని నేను డేట్ ఇస్తాను, డేట్లో వెళ్ళి నెంబర్ ఇస్తాను ఇట్లా అంటే కుదరదు. ఎందుకంటే దేనికి దానికి డేటా టైప్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ అంటాం, డేట్ డేటా టైప్ అంటాం, వేర్క్యార్ అంటాం, మనీ అంటాం. సపోజ్ దీనికి మనీ సాలరీ కంపల్సరీగా మనీ ఫార్మాట్లో ఉండాలి, దీనికి ఇంటిజర్ ఫార్మాట్లో నంబర్ ఫార్మాట్లో ఉండాలి, ఇది వేర్క్యార్ ఫార్మాట్లో ఉండాలి, ఇది డేట్ టైం ఫార్మాట్లో ఉండాలి. ఇట్లా డేటా టైప్స్, అవన్నీ డేటా టైప్స్ మళ్ళీ వస్తాయి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవి మెయింటైన్ చేయాలి. అండ్ ఆపరేటర్స్, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా డేటాని ఆపరేట్ చేసేదానికి రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి. అది ఒక సపరేట్ టాపిక్ వస్తుంది. అండ్ ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్, రకరకాల ఫంక్షన్స్, బుల్టిన్ ఫంక్షన్స్ వాడు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాడు. లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్, ఒక స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి, మ్యాక్సిమం ఎలా కనుక్కోవాలి, సమ్ ఎలా కనుక్కోవాలి, ఇట్లాంటివి జస్ట్ లైక్ ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, బుల్టిన్ ఫంక్షన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దోస్ బుల్టిన్ ఫంక్షన్స్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఫంక్షన్స్ ఆల్సో. మనం సొంతంగా కూడా లాస్ట్లో TSQLలో మన సొంత ఫంక్షన్స్ మనం రాసుకుంటాం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్లయింట్. మనకు ప్రాజెక్ట్ ఎవడు డెవలప్మెంట్ చేసి ఇవ్వమన్నాడు, వాడి యొక్క అవసరాన్ని బట్టి మనం సొంతంగా కూడా ఫంక్షన్స్ ప్రొసీజర్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్స్కి మధ్యలో రిలేషన్షిప్ 1 to 1, 1 to many, many to many, many to 1, ఇట్లా రిలేషన్షిప్స్ అనేవి మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక్కడ డేటా ఇంటిగ్రిటీ రూల్స్, వీటినే కన్స్ట్రైంట్స్ అని అంటారు. ఇవి ఉంటాయి. ప్లస్ యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రైంట్స్, వీటినే ట్రిగర్స్ అని కూడా అంటారు. ఇవి కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ కన్స్ట్రైంట్స్ ద్వారా మనం డేటా యొక్క ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తాము. ఎట్లా పడితే అట్లా డేటా ఎంటర్ చేయకుండా. సపోజ్ ఎంప్లాయీ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ నల్ అని కొనుక్కున్నాం, అంటే కమిషన్ వీళ్ళకి ఇవ్వలేదు. ఎంప్లాయీ నెంబర్ నల్ పెట్టామనుకోండి, దట్ ఈజ్ మీనింగ్లెస్. అందుకని కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడు నాట్ నల్ అని కన్స్ట్రైంట్ పెడతాం. యునీక్, ఇక్కడ ఒకడికి ఇచ్చిన ఎంప్లాయీ నెంబర్ ఇంకొకటికి ఇవ్వకూడదు. 100 ఒకడికి ఉంటే నానీకుంటే ఇదే నెంబరు ఇంకొకటికి ఇవ్వకూడదు, యునీక్గా ఉండాలి. చెక్, సాలరీ అనేది 10,000 కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. మన కంపెనీ అంతవరకు ఇవ్వగలుగుతుంది. ఇక్కడ ఎంత పడితే అట్లా సాలరీ ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా కన్స్ట్రైంట్స్, రూల్స్ అన్నమాట. ఆ రూల్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ సపోర్టింగ్ SQL అండ్ TSQL లాంగ్వేజెస్. మనది SQL సర్వర్ కాబట్టి SQL ఉంటుంది, ట్రాన్సాక్ట్ SQL అనేది ఉంటుంది, TSQL అంటాం. TSQL ద్వారా మనం ఈ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్, వీటిని ప్రోగ్రామింగ్ లాస్ట్లో వస్తుంది. ఫస్ట్ మనం చూసేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, ఆల్సో నోన్ యాజ్ SQL. ఇదే మనకి అరాకిల్లో కూడా SQL అని ఉండిద్ది, MySQLలో కూడా SQL అని ఉండిద్ది. బట్ అక్కడ ప్రోగ్రామింగ్ రాసేదానికి TSQL బదులు PLSQL అనేది ఉండిద్ది. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి కమాండ్స్ అన్నీ కూడా, వేటిలో అయినా అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ RDBMS యాజ్ పర్ EF కార్డ్ రూల్స్. ఓకే, మరి ఇక్కడ మనకి క్లయింట్ సర్వర్ టెక్నాలజీ. ఇది క్లయింట్ ఏంటి, సర్వర్ ఏంటి. ఆల్రెడీ మీరు క్లయింట్ని సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫస్ట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయమన్నాను, SQL సర్వర్ని.
దాన్ని యాక్సెస్ చేసేదానికి మనం క్లయింట్ యూజ్ చేస్తున్నాం. మీరు క్లయింట్ సర్వర్ మీ కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేశారు, గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్లో లేడు. ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్ అని డయాగ్రామ్ ఇచ్చాను. ఇక్కడ నెట్వర్క్ లేదు మీకు. బట్ కంపెనీస్లో రియల్ టైంలో నెట్వర్క్ ద్వారా వీడో క్లయింట్ ఇట్లా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఈ సర్వర్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఎస్ఎస్ఎంఎస్ దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం. బట్ ఎస్క్యూఎల్ సర్వర్ మాత్రం ఒక్క చోట వేరే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తాం. నెట్వర్క్ ద్వారా వీళ్ళందరూ దీన్ని కనెక్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది అంటే మీరు ఇక్కడ కనెక్ట్ సర్వర్ అంటున్నారు కదా, లైక్ ఈ ఎస్ఎస్ఎంఎస్ అనేది ప్రతి కంప్యూటర్లోనూ మీకు క్లయింట్ సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ GUI, లేదంటే కొన్నిట్లో CUI ఎన్విరాన్మెంట్లో కూడా ఉంటాయి. దీని ద్వారా దేనికి కనెక్ట్ చేయమంటున్నాం? సర్వర్కి. సర్వర్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా అయితే రిమోట్లో ఉంటుంది. నెట్వర్క్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సర్వర్ వేరే దగ్గర ఉంటుంది. మీరు చూడండి బ్యాంక్లో కానీ దేంట్లో సూపర్ మార్కెట్లో సర్వర్ ఫెయిల్యూర్ అయింది అంటారు. నథింగ్ బట్ క్లయింట్ వర్క్ అవుతున్నది, సర్వర్ ఫెయిల్యూర్ అయితే సర్వర్లో ఏదో ప్రాబ్లం ఉంది, డేటాబేస్ రిలేటెడ్ ప్రాబ్లమో నెట్వర్క్ ప్రాబ్లమో ఏదో ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడి నుంచి డేటా రావటం లేదు కాబట్టి క్లయింట్లు ఏమీ చేయలేరు. సో కనెక్ట్ అంటున్నామంటే ఆ రిమోట్లో ఉండే ఆ సర్వర్కి కనెక్ట్ చేస్తున్నాం అని అర్థం. ఇదే మనకి క్లయింట్ సర్వర్ టెక్నాలజీ. ఈ క్లయింట్ ఎస్ఎస్ఎంఎస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అరాకిల్ సర్వర్కి కనెక్ట్ చేయాలి అనుకోండి. అరాకిల్ సర్వర్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది ఉండింది, ఎస్ఎస్ఎంఎస్ కాదు. ఎస్క్యూఎల్ డెవలపర్ ద్వారా కనెక్ట్ చేస్తారు. లేదంటే ఇక్కడ SQL ప్లస్ అని కూడా ఉండింది. ఇదేమో GUI, అదేమో CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. SQL ప్లస్ చూసినట్లయితే మీకు మొత్తం ఈ MS-DOS ఎన్విరాన్మెంట్, ఇక్కడ గ్రాఫిక్స్ ఏమి ఉండవు, ప్రతిదీ కూడా కమాండ్ ద్వారా మీరు టైప్ చేసుకోవాలి. ఇలా ఉండింది. ఇది క్లయింట్ అనమాట ఇక్కడ. సో క్లయింట్ ఏం చేస్తుంది? సర్వర్ని రిక్వెస్ట్ చేస్తుంది డేటా ఇమ్మని కానీ, లేదంటే డేటాని ఏదైనా మాడిఫై చేయాలని కానీ, ఏదైనా సరే రిక్వెస్ట్ ద్వారా జరుగుతుంది. సో సర్వర్ ఏం చేస్తుంది? దానికి ఎవడు సెక్యూరిటీ సిస్టమ్ ఫస్ట్ చెక్ చేసుకొని ఎవడు పంపించాడు ఇది డిలీట్ చేయమని అడుగుతున్నాడు. వీడికి ఆ పర్మిషన్లు ఉన్నాయా లేదా? డిలీట్ చేసే పర్మిషన్ లేవు కాబట్టి రిజెక్ట్. ఒక క్లర్క్ వచ్చి డిలీట్ చేయాలని అడుగుతున్నాడు, రిజెక్ట్ చేస్తాడు. మేనేజర్ అదే డిలీట్ అని అడుగుతాడు. ఓకే, వీడికి పర్మిషన్లు ఉన్నాయి. ఫస్ట్ వీడి సెక్యూరిటీ సిస్టమ్ ఏంది చెక్ చేసుకుంటుంది అది. సో ఓకే, రెస్పాండ్ అవుతుంది వీడికి. ఆ తర్వాత అట్లా అన్ని క్లయింట్స్ని చెక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రెస్పాన్స్ని, సెక్యూరిటీని, ఎవ్రీథింగ్ ఇచ్చేదే సర్వర్ అనమాట. ఇట్లా క్లయింట్ సర్వర్ టెక్నాలజీ ద్వారా మనకి ఇక్కడ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ మోరోవర్ ఇక్కడ మనకి క్లయింట్ అనేది ఈ ఎస్ఎస్ఎంఎస్ఏ కాకుండా వేరే బుల్టిన్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. లైక్ మీరు చూడొచ్చు, ఎస్ఎస్ఎంఎస్ ఎందుకు వాడుతున్నామంటే మనం SQL సర్వర్కి మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్గా ఇచ్చినది ఇది. నేను గూగుల్లోకి వెళ్ళి SSMS ఆల్టర్నేటివ్ ఫర్ విండోస్ ఇట్లా ఏదో ఇస్తాను. చూడండి 7 బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చాడు. సో అది DBWeb అండ్ Azure డేటా స్టూడియో అండ్ ఇట్లా HiveSQL ఇట్లా చాలా ఉన్నాయి. మీరు వాటిలంతా కూడా లిస్ట్ చూడవచ్చు. మరి అవి కంఫర్ట్గా ఉంటే వాటిల్లో కూడా వాడుకోవచ్చు మీరు సర్వర్కి కనెక్ట్ చేసేదానికి. ఓకే, మరి మనకి ఇక్కడ కంఫర్ట్గా ఉండేది SQL సర్వర్కి SSMS కాబట్టి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, దానికి ఇట్లా కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ క్లయింట్ అంటే డేటాబేస్ సర్వర్ని క్లయింట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం యాక్చువల్ వర్క్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్లయింట్లో అంతా కూడా మనకు కమాండ్స్ రూపంలో మనకి ప్రతిదీ కూడా కమాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సర్వర్కి. దానికి అది రెస్పాండ్ అయ్యి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి ఇక్కడ ఉండే SQL సర్వర్లో ఉండే ఈ కమాండ్స్ వీటికి సంబంధించిన అంటే క్లయింట్
సర్వర్ని కాంటాక్ట్ అయ్యేదానికి మనకి రకరకాల కమాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకే, వీటిల్లో మనకి ఎస్క్యూఎల్ సర్వర్ లాంగ్వేజెస్లో చూసినట్లయితే దీన్ని సీక్వల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అని అంటాం. ఇది నాన్ ప్రొసీజరల్. నాన్ ప్రొసీజరల్ అంటే ఇక్కడ ప్రొసీజర్స్ అంటే ప్రోగ్రామింగ్ ఏమీ ఉండదు. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్, ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్టేట్మెంట్ రాసుకుంటూ వెళ్తాం. ఎగ్జిక్యూట్ అనగానే ఆ స్టేట్మెంట్ క్రియేట్ టేబుల్ అంటే అదొక స్టేట్మెంట్. సపోజ్ నేను ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటాను. సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ న్యూ క్వరీ, ఆల్రెడీ ఇది ఉంది, దీనికి కావాల్సింటే క్లోజ్ చేయొచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ అంతా ఎట్లా చేయాలనేది చెప్తాను మళ్ళీ. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ కంపెనీ డేటాబేస్లో ఉన్నారు, నేను జస్ట్ క్రియేట్ టేబుల్, కంగారు పడద్దండి, వీటి గురించి డీటెయిల్గా వస్తాయి. క్రియేట్ టేబుల్ సపోజ్ స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ నంబర్ ఈజ్ ద ఫీల్డ్, దానికి డేటా టైప్ INT అని ఇచ్చాను. స్టూడెంట్ నేమ్ varchar వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ అంటాం. దానికి సైజు ఆవిడ యొక్క పేరు 20 అండ్ కోర్స్ ఏంటి దాన్ని కూడా varchar ఆఫ్ సంథింగ్ 15 అండ్ సంథింగ్ లైక్ ఫీ అంటాను, ఫీ మనీ. ఈ మనీ అనేది కూడా ఒక డేటా టైపు. డేట్ ఆఫ్ జాయిన్ DOJ, ఎప్పుడు జాయిన్ అయ్యాడు, అండ్ దానికి డేట్. ఇది ఒక టేబుల్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ అంటాను, లేదంటే F5 ప్రెస్ చేసినా కానీ కీబోర్డ్లో F5 ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. చూడండి, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఇది ఒక స్టేట్మెంట్. ఇట్లా మనం స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకి టేబుల్ ఒకటే ఉంది. ఈ టేబుల్స్ మీదకి వెళ్ళి రీఫ్రెష్ అనండి. ఇక్కడ క్రియేట్ అయిన టేబుల్ ఇక్కడ లిస్ట్లోకి వస్తుంది. చూడండి, స్టూడెంట్ అనే టేబుల్ మనకు వచ్చింది. దాంట్లో కాలమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనకి వచ్చాయి. ఈ విధంగా మనం ఈ స్టేట్మెంట్స్ని అప్లై చేస్తాం. ప్రోగ్రామింగ్ ఉండదు. ప్రోగ్రామింగ్ ఎక్కడ వస్తుందంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత, అంటే ఈ కమాండ్స్ అన్నీ హండ్రెడ్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ అయిన తర్వాత లాస్ట్లో వచ్చేదే TSQL, ట్రాన్సాక్ట్ SQL. వీటిల్ని గ్రూప్గా పెట్టి ఇండివిజువల్ స్టేట్మెంట్స్ లాగా కాకుండా ప్రోగ్రామింగ్ లాజిక్ని అప్లై చేసి, ప్రోగ్రామింగ్ అంటే ఏదో మీకు జావా, C++ ఇట్లా లెంతీగా ప్రోగ్రామ్ ఉంటుంది ఎట్లా అని కంగారు పడకండి, సింపుల్గానే ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో ఈ స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి లాజిక్ అనేది అప్లై చేసి మనం అక్కడ లాస్ట్లో ప్రోగ్రామింగ్ రాయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ఈ SQL అనేది కంప్లీట్ కావాలి. ఈ SQLలో ఉండే కమాండ్స్ లేదంటే స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ మళ్ళీ కేటగిరీస్గా డివైడ్ చేసాం. అంటే కమాండ్స్ అనేటివి, ఈ కమాండ్స్ ఎక్కడే టైప్ చేస్తాం, ఏ కమాండ్ అయినా సరే ఒక చోటే టైప్ అవుతుంది. బట్ వాటి యొక్క బిహేవియర్ని బట్టి, వాటి యొక్క నేచర్ని బట్టి ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. అవి సబ్ లాంగ్వేజెస్. SQL సబ్ లాంగ్వేజెస్ అంటే వీటిని చెప్పాలి. DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML TCL DCL TQL ఇట్లా ఉంటాయి. ఆ కమాండ్స్ చేసే వర్క్ని బట్టి అట్లా డివైడ్ చేశారు. DDLలో డేటా డెఫినేషన్, ఇప్పుడు మనం చేసింది డేటా యొక్క డెఫినేషన్. స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేశాం, దాని స్ట్రక్చర్ని క్రియేట్ చేశాం, డేటాని స్టోర్ చేయలే. సో అదే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, ఈ కమాండ్స్ మెయిన్గా ఉంటాయి. క్రియేట్ అంటే టేబుల్ని క్రియేట్ చేయడం, ఆల్టర్ అంటే టేబుల్ని ఆల్టర్ చేయడం, మార్పు చేయడం. సపోజ్ కోర్సుకి 15 క్యారెక్టర్ల కంటే ఎక్కువ లెంత్ ఉంది, మార్చాలి 25గా, మళ్ళీ ఆల్టర్ టేబుల్, మళ్ళీ క్రియేట్ టేబుల్ అంటే ఎర్రర్ వచ్చింది. చూడండి, ఎర్రర్ వచ్చింది, ఆల్రెడీ యూజ్డ్ అని. మరి ఏం చేయాలి, దీన్ని ఆల్టర్ చేసుకోవాలి, ఆల్టర్ టేబుల్ ద్వారా ఆల్టర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎట్లా చేయాలో వస్తాయి మీకు స్టెప్ బై స్టెప్. డ్రాప్ వద్దనుకుంటే తీసేసాడు. అలా కాకుండా దాంట్లో ఉండే డేటా కంప్లీట్గా వద్దనుకుంటే, డేటా వేటి ద్వారా ఇస్తాం, వీటి ద్వారా ఇస్తాం, ఇన్సర్ట్ వీటి ద్వారా. డేటాని కంప్లీట్గా తీసేయాలనుకుంటే ట్రంకేట్ అనేది వాడతాం. మరి 3 కమాండ్లేనా అండి ఇక్కడ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, నాకు SQL సర్వర్ వచ్చినట్లే కదా అంటే నో. ఇక్కడ ప్రతి దానికి కూడా ఈ కమాండ్స్ ఇండివిజువల్గా ఉంటాయి. టేబుల్ అనేది మెయిన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ డేటాబేస్లో టేబుల్స్ అనేది మెయిన్ ఆబ్జెక్ట్స్. దాని సపోర్టింగ్గా వ్యూస్, సినానిమ్స్, క్లస్టర్స్, ఇండెక్సెస్, సీక్వెన్సెస్,
ప్రొసీజర్స్, ట్రిగర్స్ ఇట్లా చాలా ఉంటాయి. ప్రతి దానికి కూడా క్రియేట్ టేబుల్, క్రియేట్ వ్యూ, క్రియేట్ సినానిమ్, క్రియేట్ సీక్వెన్స్, క్రియేట్ ట్రిగర్, క్రియేట్ ఇండెక్స్, క్రియేట్ ఇట్లా ప్రతిదానికి ఇండివిజువల్గా క్రియేట్ కమాండ్ అనేది సపరేట్గా ఉంటుంది. దాని సింటాక్స్, దాని ఫార్ములా, అప్లై చేసే ఫార్ములా వేరు. ఇట్లా ఆల్టర్ కూడా అంతే, అన్నిటిని ఆల్టర్ చేయొచ్చు, వద్దనుకుంటే డ్రాప్ చేయొచ్చు. ఇది డేటా యొక్క డెఫినేషన్ని, స్ట్రక్చర్ని మెయింటైన్ చేసే దానికి యూజ్ చేసే లాంగ్వేజ్ కాబట్టి DDL అన్నాం. దీంట్లో ఈ కమాండ్స్ ఉంటాయి. డేటా మ్యానిపులేషన్, డేటాని మ్యానిపులేట్ చేయడం అంటే డేటాని స్టోర్ చేయడం, ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఈ మూడిటిని కలిపి వాడేదే మెర్జ్ అనే కమాండ్. కోర్స్ ఇక్కడ సెలెక్ట్ కూడా ఇక్కడ ఇచ్చాం. సెలెక్ట్ అనేది సపరేట్గా వస్తుంది. ఇక్కడ DQL, డేటా క్వరీ లాంగ్వేజ్, డేటాని తీసుకొని వచ్చేదానికి దీన్ని ఒక్క కమాండ్నే ఇక్కడ సపరేట్గా పెట్టడం జరిగింది. ఒక కమాండే కదా, దాన్ని ఎందుకు సపరేట్ అంటే దాని కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా క్లాజెస్ ఉంటాయి. డేటాని స్టోర్ చేసేదానికి ఇన్సర్ట్, డేటాని మాడిఫై చేయాలంటే అప్డేట్ వేరు, ఆల్టర్ వేరండి. ఆల్టర్ అంటే మనం దాని యొక్క స్ట్రక్చర్ని మాడిఫై చేయడం, దీంట్లో ఉన్న స్ట్రక్చర్ని. అప్డేట్ అంటే సపోజ్ ఆల్రెడీ దీంట్లో కొంత డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. సపోజ్ ఎంప్లాయీ యొక్క శాలరీని తగ్గించాలి లేదంటే పెంచాలి, అది అప్డేట్. ఎంప్లాయీ యొక్క శాలరీ ఫీల్డే వద్దనుకుంటే తీసేయడం అనేది ఆల్టర్, అది వేరు. డిలీట్ అంటే రికార్డ్స్ని డిలీట్ చేయడం. డ్రాప్ అంటే ఎంటైర్ టేబుల్నే డ్రాప్ చేసేయడం. డ్రాప్ చేసామంటే ఏమవుతుంది, స్ట్రక్చర్ పోయిద్ది, దాని కింద ఉండే డేటా కూడా పోయిద్ది. డిలీట్ అంటే మనం ఏ డేటాని డిలీట్ చేయాలో ఆ డేటాని డిలీట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ ట్రాన్సాక్షన్స్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఈ మూడు కదా ట్రాన్సాక్షన్స్ అనుకున్నది. వీటిల్ని కమిట్ చేయడం, వద్దనుకుంటే క్యాన్సిల్ చేయడం, అక్కడక్కడ పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్ వరకే క్యాన్సిల్ చేసుకునే విధంగా చేయడం, ఇట్లా కుదురుతుంది. మామూలుగా మీరు చేసే ఈ ట్రాన్సాక్షన్స్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ కూడా టెంపరవరీగా ర్యామ్లో ఉంటాయండి. అండ్ కోర్స్ SQL సర్వర్లో ఆటో కమిట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే ర్యామ్ నుంచి డేటాబేస్ ఎక్కడ ఉండిద్ది, హార్డ్ డిస్క్ లోపల ఉండిద్ది, అంటే పర్మనెంట్గా వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ర్యామ్లో ఉన్నదనుకోండి డేటా, అది టెంపరవరీ మెమొరీ. ఎప్పుడు కూడా మీ మొబైల్లో ఉండే ర్యామ్ కూడా టెంపరవరీనే. పర్మనెంట్ మెమొరీ ఏంటి, మీ మెమొరీలో మెమొరీ కార్డు పెడతారు కదా, అది పర్మనెంట్. ర్యామ్లో మీరు ఏదన్నా టైప్ చేస్తున్నారు మెసేజ్, బ్యాటరీ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది, అప్పుడేంటి అది మీరు చేస్తున్నది ర్యామ్లో, అది మళ్ళీ వచ్చి చూస్తే ఉండదు. సో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ టెంపరవరీగా ర్యామ్లో ఉంటాయి కాబట్టి కమిట్ అంటే అవి కాస్త ర్యామ్ నుంచి ఎక్కడికి వెళ్తాయి, హార్డ్ డిస్క్లోకి వెళ్తాయి. వద్దనుకుంటే రోల్ బ్యాక్, క్యాన్సిల్ చేయడం. మీరు చేసినవి పొరపాటుని డిలీట్ చేశారు, రోల్ బ్యాక్ అంటే క్యాన్సిల్ అయ్యి వచ్చేస్తాయి. సేవ్ పాయింట్లు అంటే అక్కడక్కడ పాయింట్లు పెట్టుకోవడం. దేనికి పాయింట్లు పెట్టుకోవడము, మీరు చేసిన ట్రాన్సాక్షన్స్. కొన్ని ఇన్సర్ట్స్ అంటూ కొన్ని అంటే దేని నుంచి చేస్తూ ఉన్నారు, రోల్ బ్యాక్ అంటారు. మొత్తం దేని నుంచి చేసిందంతా క్యాన్సిల్ అయిపోవాలా, కాదు కదా. అందుకని ఒక 100 లేదంటే ఒక 10 ట్రాన్సాక్షన్స్కి సేవ్ పాయింట్ X, సేవ్ పాయింట్ Y, ఇట్లా ఏదో ఒక పేరు పెట్టుకొని మీరు ఏ పాయింట్ వరకు క్యాన్సిల్ చేసుకోవాలో ఆ పాయింట్ వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది TCL. DCL వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నేను ఇంతకు ముందర చెప్పాను అథెంటికేషన్, ఆథరైజేషన్ అని. అథెంటికేషన్ అనేది ఇక్కడ కనెక్ట్ అయ్యేటప్పుడు వచ్చేదే అథెంటికేషన్. ఇది వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు అనేది ఆథరైజేషన్. ఆథరైజేషన్ అనేది గ్రాంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఏ పర్మిషన్లు మీరు ఆ ఎంప్లాయీ టేబుల్ మీద కానీ చూడొచ్చా, డిలీట్ చేయొచ్చా, ఏం చేయొచ్చు అని పర్మిషన్లు ఇస్తారే అదే గ్రాంట్. ఇచ్చిన పర్మిషన్లు క్యాన్సిల్ చేసేయడమే రీవోక్. సో ఇక్కడ ఇవి అథెంటికేషన్ కాదు, ఆథరైజేషన్ని ఈ గ్రాంట్, రీవోక్ ద్వారా కంట్రోల్ చేస్తాము. అదండి. నెక్స్ట్ ఇక్కడ డేటా క్వరీ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ సెలెక్ట్ స్టేట్మెంట్ టు క్వరీ ది డేటా ఆల్రెడీ ఇన్ ది డేటాబేస్. సో ఇవి జనరల్గా SQL యొక్క సబ్ లాంగ్వేజెస్ డీటెయిల్స్. సో
రేపటి క్లాస్ నుంచి మనం డైరెక్ట్గా ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో 1 బై 1 కమాండ్స్ మనం క్రియేట్ దగ్గర నుంచి డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలనే దగ్గర నుంచి మొత్తం 1 బై 1 చూసుకుంటూ వెళ్తాం, ఇంక్లూడింగ్ డేటా టైప్స్ చెప్పుకొని, ప్లస్ ఇక్కడ ఈ ఎస్ఎస్ఎంఎస్లో ఎలా వర్క్ చేయాలి అనేది కూడా చెప్పుకుంటూ స్టార్టింగ్ రేపటి నుంచి కమాండ్స్ స్టార్ట్ అవుతాయి. టైంకి వీలైనంత వరకు అటెండ్ అయ్యేదానికి చూడండి. ఓకే, బాయ్. సెండ్ చేస్తాను మీకు.